అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ ని గెలిపించాలి జై తెలంగాణ. ఎందుకంటే దళిత బంధు తీసుకొచ్చింది 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చింది. 10 లక్షల రూపాయలు తెచ్చింది ఒక కేసీఆర్. ఇంటింటికి ఇంత 7-8 మంది సీఎంలను చూసిన నేను రామారావు నుంచి 7-8 మంది సీఎంలను చూసిన. ఏ సీఎం మంచలేడు, ఇంటింటికి 10,000 అట్లాంటి సీఎం మంచింది కేసీఆర్. అదొకటి గుర్తు. హైదరాబాద్ డెవలప్ చేసిందే కేసీఆర్. ఇవాళ దినం సెక్రటరీ అంత డెవలప్మెంట్ ఓడి దళిత బంధు అంబేద్కర్ విగ్రహం ఓడి కట్టిండు. వాళ్ళు సెక్రటరియట్ అమరవీర జ్యోతి ఎవడు కట్టిండు, ఎవడు సొమ్ము కొంది సోకొక. గసంటి పార్టీని వదిలేసి మీ ఎమ్మెల్యే గారు ఎందుకు పోయారు అంటారు పార్టీ వేరే పార్టీలోకి? ఆయన ఆస్తులు కాపాడుకోనీకే బాగున్నాయి అన్న దున్యా మంచిగా చేస్తుండ ఉన్నా కానీ ఎవరికి చేయాలి వాళ్ళకే చేస్తాడు. ఎలాంటి గరీబులకు మాత్రము ఉన్నోనికి చేస్తాడు, లేనోనికి మాత్రం చేయడు. మాత్రము ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇలాంటి రౌడీలకు గూండాలకు ఏమన్నా పేరు బలగముల ఉన్న వాళ్ళకు చేస్తాడు. సానుభూతిగా ఉన్న గరీబులకు మాత్రం చేసే నాయకుడు అయితే కాదు. సో మొత్తం మీద ఉప ఎన్నికల రావాలంటారు ఇక్కడ. రావాలి. దానం నాగేందర్ని చిత్తుగా ఓడగొడతాం.